దేశమంతా మాట్లాడుకుంటున్న పేరు. సామూహిక ఖననాలు జరిగాయంటూ ఒక్కడిచ్చిన ఫిర్యాదుతో కలకలం రేగింది. తన చేతులతో వందల శవాలు పూడ్చిపెట్టానంటూ ఆ వ్యక్తి చెప్పిన మాటలు సంచలనం క్రియేట్ చేశాయి. దీంతో దేశమంతా ధర్మస్థల మీదే ఫోకస్ చేసింది. కట్ చేస్తే ధర్మస్థల మిస్టరీలో భారీ ట్విస్ట్ కనిపించింది. ధర్మస్థల మిస్టరీ అంతా ఉత్తిదే అని తేలింది. ఆ ముసుగు మనిషి అసలు రూపం బయటపెట్టాడు. ఇంతకీ ఏం జరిగింది? వాడేం చెప్పాడు? పోలీసులు ఏం చేశారు? ఇప్పుడేం జరగబోతోంది? భీమా వాడు ఆడిందంతా పెద్ద డ్రామా. సామూహిక ఖననాలు అంతా కట్టుకథే. ధర్మస్థల మిస్టరీలో ఊహించని మలుపు. పోలీసులకే సినిమా చూపించిన భీమా. వాడేం చెప్పాడు? పోలీసులు ఏం వెతికారు? ఇప్పుడెందుకు భీమా మళ్లీ మాట మార్చాడు? సడన్ గా ఒకడు ఊడిపడ్డాడు. ధర్మస్థలలో వందల శవాలు పూడ్చిపెట్టానని, ఆ పాపపు భారం మోయలేక ఇప్పుడు అసలు విషయం చెబుతున్నానని ఓ కథ అల్లాడు. నమ్మించేందుకు ఓ పుర్రెను పోలీసుల ముందు పెట్టాడు. కట్ చేస్తే ధర్మస్థల మిస్టరీ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనికి తోడు పాత కేసులు, పాత మిస్టరీలు మళ్లీ తెర మీదకొచ్చాయి. పద్దులు, వందలు కాదు, వేలల్లో శవాలు పూడ్చిపెట్టారంటూ ఓ ప్రచారం ఊపందుకుంది. దీంతో ధర్మస్థలలో అసలేం జరుగుతోందని దేశమంతా ఆసక్తిగా గమనించింది. కట్ చేస్తే ఈ కేసులో సంచలన ట్విస్ట్ కనిపించింది. తాను వందల శవాలను పాతిపెట్టానని చెప్పిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాను చెప్పినవన్నీ ఉత్తివే అంటూ సెన్సేషనల్ నిజాన్ని చల్లగా చెప్పాడు. ఎన్నాళ్లు ముసుగేసుకుని పోలీసుల వెంట వెళ్లిన ఆ వ్యక్తే తమను పిచ్చివాళ్లను చేసి కట్టుకథలను అల్లాడని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. ధర్మస్థల కేసులో కనిపించిన మలుపులు అన్నీ ఇన్ని కావు. 1995 నుంచి 2014 మధ్య వందలాది శవాలను పూడ్చిపెట్టానని భీమా అనే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుల్లో చాలా మంది అమ్మాయిలే ఉన్నారని, వాళ్లపై అత్యాచారం, హత్య జరిగినట్లు గుర్తులు గమనించానని చెప్పాడు. తాను చెప్పిన విషయానికి ఆధారంగా ఓ పుర్రె కూడా ఇచ్చాడు. దీంతో కర్ణాటకలో ఒక్కసారిగా కలకలం రేగింది. కర్ణాటక ప్రభుత్వం ఏకంగా ప్రణబ్ మహంతి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. ఆ తరువాత భీమా చెప్పిన ప్రతి చోట సిట్ అధికారులు తవ్వకాలు నిర్వహించారు. దీనికోసం అత్యాధునిక పరికరాలు కూడా తీసుకొచ్చారు. అతను చెప్పినట్టుగా ఏ ఆధారాలు లభించలేదు. ఈ సమయంలో భీమా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కొన్ని మృతదేహాలను పగటిపూటే పాతిపెట్టానని, స్థానికులు చూసిన భయంతో ఎవరూ ప్రశ్నించలేదన్నాడు. మరి ఎక్కడా మృతదేహాలు లభించలేదన్న ప్రశ్నకి అడవి పెరిగింది. ఇక్కడ నిర్మాణాలు జరిగాయి కదా అంటూ కథలు అల్లడం మొదలుపెట్టాడు. పారిశుద్ధ్య కార్మికుడి వివరాలు బయటకు రాకుండా అతనికి భీమా అని పేరు పెట్టి అతనికి ముసుగు వేసి అతడు చెప్పిన ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. 15 ప్రాంతాల్లో 15 రోజులు తవ్వకాలు జరిపారు. అయితే అతను చెప్పినట్టుగా 100 మృతదేహాలు లభించలేదు. 6వ ప్రాంతంలో మాత్రం ఒక అస్థిపంజరం దొరికింది. అది కూడా పురుషుడిదే. దీంతో అతను కట్టుకథలు చెప్పి పోలీసులను తిప్పలు పెట్టాడనే క్లారిటీకి వచ్చారు. ఇకటు ఓవైపు తవ్వకాలు జరుగుతుండగానే అనేక మంది తెరపైకి వచ్చారు. ధర్మస్థలలో అరాచకాలు జరుగుతున్నాయని, ఇక్కడ చాలా మంది మహిళలు గల్లంతయ్యారంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు ముసుగు వ్యక్తి ట్విస్ట్ ఇచ్చాడు. ఓ వ్యక్తి తనతో అబద్ధాలు చెప్పించాడని, పుర్రెను కూడా ఇచ్చాడని రివర్స్ వాంగ్మూలమిచ్చాడా ముసుగు వ్యక్తి. దీంతో ధర్మస్థల కథ మారింది. ముసుగు వ్యక్తితో
అలా చెప్పించిందెవరు అనే చర్చ తెర మీదకొచ్చింది. అయితే ఇప్పుడు ముసుగు వ్యక్తి చిన్నయ్య యూటర్న్ తీసుకోవడంతో కొత్త ప్రశ్నలు తెర మీదకొస్తున్నాయి. భీమా చేసిందంతా డ్రామానే అయితే అతను అదంతా ఎందుకు చేశాడు? ఎవరి కోసం చేశాడు? ఎవరు చెబితే చేశాడు? అసలు సుజాత భట్ అనే మహిళను సీన్లోకి తీసుకొచ్చిందెవరు? హెగ్డే ఫ్యామిలీని కావాలని టార్గెట్ చేసి ఇలాంటి ఆరోపణలు తీసుకొచ్చారా అనే ప్రశ్నలు తెర మీదకొస్తున్నాయి. విజిల్ బ్లోయర్ అయిన ముసుగు వ్యక్తి చిన్నయ్యను కోర్టు ముందు పోలీసులు ప్రవేశపెట్టబోతున్నారు. ఇకటు ఈ కేసు మొదలైనప్పటి నుంచి బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర రాజకీయ వివాదం నడిచింది. ప్రస్తుత పరిణామం కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరమైన మలుపుగా మారింది. దీంతో ఇప్పుడు ధర్మస్థల మిస్టరీని క్రియేట్ చేసిందెవరు? అసలేం జరిగింది? దీని వెనక ఎలాంటి కుట్ర ఉంది? ఇప్పుడు ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకోబోతోందనే చర్చ జరుగుతోంది. భీమా అలియాస్ చిన్నయ్య కట్టుకథలు చెప్పి పుర్రెను ముందు పెట్టి పోలీసులను బురిడి కొట్టించాడు. ఆయన చెప్తేనే అంతా చేశానని ఇప్పుడు చేతులెత్తేశాడు. ఇంతకీ భీమాతో అబద్ధం చెప్పించింది ఎవరు? ఆ అవసరం ఎవరికుంది? అసలు ఈ సవాల ఐడియా ఎందుకొచ్చింది? ధర్మస్థల చుట్టూ అసలేం జరుగుతోంది? భీమాతో పాటు సుజాత భట్ అనే మహిళ కూడా ఎందుకు అబద్ధం చెప్పింది? ఈ ఇద్దరు అసలు ఎవరు? ఈ ఇద్దరు వెనుక ఉన్న మరో ఇద్దరు ఎవరు? వాచ్ ది స్టోరీ. భీమాతో పాటు సుజాత భట్ యూటర్న్. ఈ ఇద్దరిని తెరపైకి తీసుకొచ్చిందెవరు? కావాలని వాళ్లతో అబద్ధం చెప్పించిందెవరు? భీమా అలియాస్ చిన్నయ్య చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ కేసులో ఇప్పుడేం జరగబోతోంది? భీమా అలియాస్ చిన్నయ్య మాత్రమే కాదు, ధర్మస్థల కేసు తెర మీదకొచ్చిన తరువాత ప్రధానంగా వినిపించిన మరో పేరు సుజాత భట్. తన కూతురు ధర్మస్థలలో మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈమె ఇప్పుడు తనకసలు కూతురే లేదని చెబుతోంది. తాను చెప్పిందంతా కట్టుకథ అని వివరించింది. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది. 2003లో తన 18 ఏళ్ల కూతురు అనన్య భట్ ధర్మస్థలకు వెళ్లి కనిపించకుండా పోయిందని, ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే తనను కిడ్నాప్ చేశారని, ధర్మస్థలకు తిరిగి రావద్దని, ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడొద్దని బెదిరించారని, దాడి చేస్తే కోమాలోకి వెళ్లిపోయానంటూ సుజాత భట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం రేపిన కలకలం అంతా ఇంతా కాదు. కట్ చేస్తే ఇప్పుడు ఆమె కూడా మాట మార్చేసింది. 2003 ఘటన అంతా అబద్ధమని తేల్చేసింది. గిరీష్ మట్టన్నవర్, టి జయంతి అనే ఇద్దరు ప్రముఖ కార్యకర్తలు తనను ఈ కట్టుకథ పోలీసులకు చెప్పమన్నారని సుజాత భట్ వివరించింది. అయితే ఇలా చెప్పినందుకు తాను ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదని, తన తాతకు చెందిన కొంత భూమిని ధర్మస్థల ఆలయ అధికారులు కబ్జా చేశారని, తమ సంతకాలు లేకుండానే దాన్ని లాక్కున్నారని, ఆ ఆస్తి విషయం తేల్చుకునేందుకే అలా చెప్పాల్సి వచ్చిందని సుజాత భట్ అంటోంది. తన కూతురు మిస్ అయినట్లు ఆమె చూపించిన ఫోటోలు కూడా కల్పితమేనని, చివరికి తాను తప్పు చేసినట్లు అర్థమైందని, అందుకే ఇప్పుడు బయటకొచ్చి నిజం చెబుతున్నానంటూ భీమా చెప్పినట్లే సుజాత కూడా చెప్పింది. ఇలా ధర్మస్థల కేసు మలుపులు తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారే ఇప్పుడు మాట మార్చడం సంచలనం రేపుతోంది. వీళ్లు అలా మాట మార్చేందుకు ఎవరైనా వెనక నుంచి బలమైన వ్యక్తుల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరిని బెదిరించి భయపెట్టి కావాలని కొందరిలా చేయిస్తున్నారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ల కుటుంబాలను కాపాడుకునేందుకు భీమా సుజాత భట్ మాట మార్చారా అనే చర్చ కూడా నడుస్తోంది. సాక్షులను ప్రభావితం చేసేందుకు వాళ్లకు భారీగా డబ్బు ఆశ కూడా చూపించి ఉండొచ్చని మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కేసులో దర్యాప్తు సరిగ్గా జరగలేదని, అసలు నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు కూడా వినిపించాయి. ఇకటు సాక్షులు మాట మార్చడం వెనుక కొత్త చర్చ జరిగింది. విచారణపై నమ్మకం కోల్పోయే ఆ ఇద్దరూ మాట మార్చారేమో అంటూ మరికొందరు డౌట్ పడుతున్నారు.
దీనికి ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. సుజాత భట్ ఓ ఫేక్ ఫోటోను చూపించినప్పుడు పోలీసులు అసలు ఆ విషయం గుర్తించకపోవడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరూ మాట మార్చడం వెనుక అసలేం జరిగిందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ధర్మస్థల కేసును పోలీసులు త్వరలో క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భీమాతో పాటు సుజాత భట్ తమ మాటలు వెనక్కి తీసుకోగా ఇప్పుడు ఈ కేసు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. పొలిటికల్ సెన్సిటివ్ అంశంగా మారింది. మాజీ సీఎం యడియూరప్పతో పాటు బివై విజయేంద్ర ధర్మస్థల ఆలయాన్ని కించపరిచే కుట్ర అంటూ ఫైర్ అయ్యారు. దీని వెనక కుట్ర ఉందని, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ఇక ఈ కేసు వ్యవహారంపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. కొందరి ఆరోపణలను నిజమే అంటుంటే మరికొందరు కుట్ర అని డిస్కస్ చేస్తున్నారు. బెదిరింపుల కారణంగానో ఆర్థిక ప్రలోభాలతోనో భీమా సుజాత ఆరోపణలను వెనక్కి తీసుకుని ఉంటారని ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ధర్మస్థల వ్యవహారం ఇప్పట్లో చల్లారిలా కనిపించడం లేదు. రాజకీయాలను కూడా షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.